నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. రాసలీల వ్యవహారంలో దొరికినటువంటి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విషయంలో ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కాస్త బలంగానే వినిపిస్తున్నాయి. బికాజ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతల విషయంలో ఆ డిఎన్ఏ అంటేనే ఇప్పుడు భయపడే పరిస్థితులు మనకి ఇక్కడ తెలుస్తున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. మరి ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. రాసలీల వ్యవహారంలో దొరికినటువంటి కోనేటి ఆదిమూలం ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన అంశాలు ఇప్పుడు టీడీపీ నేతలు మాట్లాడుతుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన డిఎన్ఏ అంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయన్నట్టుగా మాట్లాడుతున్నారు. బికాజ్ రీజన్స్ ఏవైనా ఉండొచ్చు, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల వీడియోలు చాలా బయటకు రావడం జరిగింది. మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వారు ఈరోజు ఆ డిఎన్ఏ టాపిక్ తేవడం జరిగిందంటారా? ఇప్పుడు ఆదిమూలం, కోనేటి ఆదిమూలం ఇతను బేస్ ఏంటి? కాంగ్రెస్ స్టార్టింగ్లో ఫస్ట్ బిగినింగ్స్ కాంగ్రెస్లో ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ నుంచి ఆయన సర్పంచ్కి గెలిచాడు. ఆ సర్పంచ్ నుంచి జడ్పీటీసీగా గెలిచాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ 2014లో పోటీ చేశాడు. సచివేడ్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. తమ్మలపల్లి ఇది గెలిచినట్టున్నాడు 2019లో. తర్వాత అక్కడ టికెట్ ఇవ్వడానికి మళ్ళీ 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీలకు వచ్చాడు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాడు. సచివేడ్లో ఎమ్మెల్యేకి గెలిచాడు. అంటే ఈయన మూలాలు ఎక్కడున్నాయి? మేజర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు వచ్చాడు ఆయన. ఈయన రావడం అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి ఇష్టం లేదు. అయినా కానీ మరి అధిష్టాన నిర్ణయం ఎవరు కాదనలేరు, తీసుకున్నాడు, వచ్చాడు, గెలిచాడు, ఎమ్మెల్యే అయ్యాడు. సీన్ కట్ చేస్తే ఆయన చేసింది ఏంది? రాసలీల వీడియోలో దొరికాడు ఆయన. ఆయన వయసు ఎంత? 52లో ఆయన పుట్టింది. 52 అంటే 73 74 ఆయన ఏజ్ ఉంటుంది. ఈ ఏజ్లో ఆయన రాసలీల వ్యవహారం బయటపడింది. అక్కడ లేడీయే డైరెక్ట్గా వచ్చి ఆ వీడియోలన్నీ చూపించి ఈయన కోర్టులకు రమ్మని చెప్పి లైంగికంగా వేధించాడు. ఆ లైంగికంగా వేధించడంతో పాటు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఫోన్లు చేసి ఇచ్చికిచ్చేవాళ్ళు. అది తన భర్త చూసిన తర్వాత ఆ భర్త ఇలా చేస్తున్నాడని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత అతన్ని మళ్ళీ కోర్టులకు రమ్మంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత పెన్ కెమెరాతోటి మొత్తం షూట్ చేసాము. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి పంపించావు అని చెప్పి ఆ లెటర్ కూడా మీడియా ముందు పెట్టారు ఆవిడ లేడీ. దాంతో ఈయన భాగవతం మొత్తం బయటపడింది. బయటపడిన తర్వాత ఇది కేవలం కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే అనేది కాదు కదా. ఏ పార్టీ ఎమ్మెల్యే? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీకి ఒక బ్లాక్ స్పాటే కదా. అందుకని ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేసేసారు తెలుగుదేశం పార్టీ. ఎందుకు సస్పెండ్ చేసింది? ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ బ్లూ వీడియోలన్నీ ఎవరయ్యి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కూడా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా వచ్చినటువంటి బ్లూ వీడియోలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ సమాజం ఏమనుకుంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అంతా ఇదే రకమా అని చెప్పి ఒక భావన వచ్చేసింది. వాళ్ళ మీద ఒక రకమైనటువంటి చులకన భావం, లేదంటే ఒక రకమైనటువంటి ఏకమైనటువంటి భావం వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది లీడర్లు చేస్తున్నటువంటి వ్యవహారాల మీద. అందుకే కదా 2024 ఎలక్షన్లో 11 మంది ఎమ్మెల్యేలకి పరిమితం చేశారు ఆ పార్టీని. సో కాబట్టి ఆ పార్టీకి ఏదన్నా ఉంది డిఎన్ఏ అంటే బ్లూ డిఎన్ఏ ఉంది. సో ఆ పార్టీ నుంచి వచ్చేటువంటి లీడర్లను తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి ఒక నిదర్శనం ఇప్పుడు కోనేటి ఆదిమూలం వ్యవహారం. భవిష్యత్తులో కనుక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళని తీసుకుంటే ఇలాంటి పరిస్థితి వస్తే తెలుగుదేశం పార్టీ కూడా అబాస్పాలు అవుతుంది కదా. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తేడా ఏముంటుంది అనేటువంటి భావన కలుగుతుంది అనేది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళ ఆలోచన, ఫీలింగ్. ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసాం. మొన్నటి వరకు ఏం జరిగింది? వరుసగా మొత్తం ఈ 2 నెలల నుంచి మొత్తం వీడియోలు అయ్యే కదా. ఇప్పుడు అక్కడ సాయిరెడ్డి శాంతి వీడియో, తర్వాత దువ్వాడ శ్రీనివాస్ది నడిచింది.
ఆ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది ఏదో ఉందని చెప్పి ఆ ప్రచారం జరిగింది. అనంతబాబు తర్వాత అనంతబాబుది అయితే అసలు దారుణమైనటువంటి పరిస్థితి. అనంతబాబుది కుక్కల విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ది లేటెస్ట్. కుక్కల విద్యాసాగర్ది ఆ హీరోయిన్ ఇది మొత్తం వరుసగా ఎపిసోడ్లు తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సమాజం ఏమనుకుంది, అసలు ఒక్కొక్కరు మొత్తం ఇంతేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ ఇదే బ్యాచా అనుకున్నారు కదా. ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్, సాలిడ్ ఒపీనియన్కి వచ్చేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతేనా, ఇలాంటి వాళ్ళైనా, అందరూ ఇదే బ్యాచ్ లాగా ఉంది. ఆల్మోస్ట్ అందరు కాకపోయినా 100% కాకపోయినా అందరూ ఇదే బ్యాచ్లో, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉంది వ్యవహారం అని ఒక సాలిడ్ అభిప్రాయానికి వస్తున్నటువంటి తరుణంలో ఈ వీడియో బయటపడింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ కాదు అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ. కానీ తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద ఈ బ్లాక్ స్పాట్ పడింది. ఇప్పుడు అంతకుముందు 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది, అప్పుడు కూడా అదే కదా. అప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి అవంతి శ్రీనివాసు లేకపోతే అంబటి రాంబాబు గంట అరగంట, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి గోరంట్ల మాధవ్ వీడియో కాల్స్, ఇవే కదా మొత్తం. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఒక రకమైనటువంటి ఒపీనియన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వెళ్ళిపోయింది, నెగిటివ్ ఇంపాక్ట్. ఈ నెగిటివ్ ఇంపాక్ట్ బలంగా వెళ్ళినటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇది రాగానే అది మైన్యూట్ అవుతుంది కదా, అంటే డైల్యూట్ అయిపోతుంది కదా, డైల్యూట్ అయిపోయే అవకాశం ఉంది కదా. సో అది డైల్యూట్ అయిపోయే అవకాశం కల్పించాడు కాబట్టి ఇమీడియట్గా ఇతని మీద సస్పెండ్ వేటేశారు. ఇప్పుడు సస్పెండ్ వేటు అనంతబాబు మీద సస్పెండ్ వేటేశాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇలా. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మీద సస్పెండ్ వేటేశారా, ఇలా. సాయిరెడ్డి మీద వేశారా, ఇలా. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కుక్కల విద్యాసాగర్ మీద సస్పెండ్ వేటేశారా, ఇలా. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం సీరియస్గా తీసుకుంది. ఎందుకు తీసుకుంది, తెలుగుదేశం పార్టీ సంస్కృతి అది కాదు, తెలుగుదేశం పార్టీలో అలాంటి లీడర్లకు స్థానం లేదు అని చెప్పడానికి సమాజానికి ఇలాంటి సస్పెండ్ చేసింది. సో ఇలాంటి తరుణంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ కొత్తగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రావడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకుంటే రాబోయేటువంటి పరిస్థితుల్లో ఏంటి, కోనేటి ఆదిమూలం పరిస్థితిలాగా ఇంకొక 1-2 ఇన్సిడెంట్లు వస్తే అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళ మనసులో ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళని తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయము, విజ్ఞప్తి, అలాగే వాళ్ళ కోరిక కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.